హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ట్రిప్కి వెళ్తున్నాము, కేరళ ట్రిప్కి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బెంగళూరు నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము కేరళకి. ఇంకా ఈరోజు అయితే ట్రైన్ ఉందన్నమాట. ఇంకా నాతో పాటు మీరు కూడా కేరళ అయితే చూసేసేయండి. ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఫైనల్గా అందరము రెడీ అయిపోయాము, లగేజ్ కూడా మొత్తం సర్దేశాము. ఇంకా రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కి ఒక ½ అవర్ పడుతుంది. కొంచెం ముందుగానే వెళ్దామని చెప్పి ఒక 1 అవర్ అలా ముందు వెళ్ళాము. చాలా మందికి డౌట్ రావచ్చు, ట్రిప్ కి వెళ్తున్నారు కదా, ఎలా వెళ్తున్నారు అని చెప్పేసి, లైక్ ప్యాకేజెస్ లాగానా లేకపోతే మీరే ఇండివిజువల్ గా వెళ్తున్నారా అని చెప్పేసి. మేమైతే ఇండివిజువల్ గానే వెళ్తున్నాము, ప్యాకేజెస్ ఏం తీసుకోలేదు. మేము మోస్ట్లీ హోమ్ స్టేస్ ఇంకా రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము సపరేట్ గా యాప్స్ లో నుంచి. అక్కడ తిరగడానికి మాత్రము మేము ఇనోవా అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ నుంచే. మాకి రెంటల్ కార్ సర్వీస్ కూడా కొంచెం రీజనబుల్ గానే దొరికింది. మీలో ఎవరైనా కేరళ ట్రిప్ కి వెళ్దాం అనుకుంటూ ఉంటే కమెంట్ చేయండి, డీటెయిల్స్ కోసం నేనైతే తప్పకుండా రెస్పాండ్ అవుతాను. లైక్ కార్ సర్వీస్ గురించి కానీ, రూమ్స్ గురించి కానీ, ఏవైనా కూడా. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి SMVT రైల్వే స్టేషన్. చూడాలి లోపల ఎలా ఉంటుందో. బయటకైతే చాలా పెద్దగా అనిపించింది నాకు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కేఆర్పురం రైల్వే స్టేషన్ ఉంది. సేమ్ ట్రైన్ అక్కడ 2 మినిట్స్ ఆగుతుంది అంతే. మేము ఎక్కే ట్రైన్ వచ్చేసి హంసఫర్ ఎక్స్ప్రెస్. ఇది ఇక్కడే స్టార్ట్ అవుతుంది SMVT రైల్వే స్టేషన్ లో. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడికే వచ్చాం మేమైతే. రైట్ సైడ్ దిగంగానే ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూసాను. చూడ్డానికి అచ్చం ట్రైన్ లాగానే ఉంది. ఇంకా టైం లేదు కాబట్టి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇప్పుడు మా బాబుకి 8 మంత్స్. ఫస్ట్ టైం ట్రిప్ కి తీసుకెళ్తున్నాము. చూడాలి ఎలా ఉంటాడో. కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మేమందరం అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము ట్రిప్ కి వెళ్ళడానికి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. అందరూ కూడా ఇలా ట్రైన్ కొంచెం మనుషులు ఉన్నట్టు భలే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా లగేజ్ అయితే ఉంది. ఇంకా అందుకు నేను ఒక బ్యాగ్ తీసుకొని ఇంకా రైల్వే స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోతున్నాను. మేము నైట్ జర్నీ వచ్చేలాగా బుక్ చేసుకున్నాము టికెట్స్ అయితే. ట్రైన్ వచ్చేసి ఇక్కడ 7 కి అలా ఎక్కుతాము. మార్నింగ్ కొచ్చిలో వచ్చేసి 4 కి అలా అంతా రీచ్ అయిపోతాము. లోపల రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది, ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది నాకైతే. ఇంత క్లాసిక్ గా ఉండే రైల్వే స్టేషన్ అయితే ఫస్ట్ టైం చూడడము నేనైతే. లోపలే ఎస్కలేటర్స్ ఇంకా స్టాల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ లగేజ్ తీసుకుని ఎక్కేస్తున్నాము 1 by 1 అందరము. హోమ్ స్టేస్ బుక్ చేసుకున్నాము మేము కేరళలో. ఇంకా అక్కడికి కావాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని అయితే తీసుకెళ్తున్నాం మేము. అందుకు కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 కి అయితే వచ్చేసాం మేము. ట్రైన్ ఇక్కడే స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇంకా 1 by 1 నిదానంగా ఎక్కేసి ఇంకా లగేజ్ కూడా మొత్తం ఎక్కించేయచ్చు. తేజు ఏదో స్నాక్స్ కొనాలంటే అమ్మ తేజు వచ్చేసి స్నాక్స్ కొనడానికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ట్రైన్ ఎక్కడమే. ఇంకా చెల్లో కేరళ అని చెప్పి అందరం ట్రైన్ ఎక్కేసాము.
ఫైనల్ గా ట్రైన్ ఎక్కేసి మా సీట్స్ లో అయితే కూర్చునేసాము. నైట్ కి లంచ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చాము. చపాతి ఇంకా ఆలు కర్రీ. ఇంకా చపాతీస్ తినేసి నైట్ పడుకోవడమే. ఇంకా మార్నింగ్ లేయాలి కాబట్టి మళ్ళీ కొచ్చిలో కలుద్దాం. ఓకే బాయ్. ఎగ్జాక్ట్ గా 4 o'clock అయితే రీచ్ అయిపోయాము కొచ్చికి. ఎగ్జాక్ట్ టైం కి అయితే దించేశారు. మేము వెళ్లాల్సింది ఫోర్ట్ కొచ్చి అనమాట. ఇది ఎర్నాకుళము. మేము బుక్ చేసుకున్న కార్ అయితే కొద్దిసేపులో వస్తుంది. ఇంకా అందరికి ఆకలి వేస్తుంటే బ్రేక్ఫాస్ట్ చేసాము రైల్వే స్టేషన్ ముందరున్న హోటల్లో. మేము వెళ్ళిన హోటల్ కి అయితే ఇక్కడైతే ఇడియాపము, ఆపము, ఇంకా పరోటా, ఇంకా నాన్ వెజ్ కర్రీస్ దొరికాయి అనమాట. మార్నింగే నాన్ వెజ్ ఏంటి అనుకుని ఇంకెలాగో తినేసాము. ఇంకా వెజ్ కర్రీస్ లో అయితే శనగల కూర కూడా ఉన్నింది. నేనైతే చికెన్ కర్రీ విత్ పరోటా అయితే తిన్నాను మార్నింగే. ఫైనల్ గా కార్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఎర్నాకుళంలో దిగాము. ఎర్నాకుళం నుంచి ఫోర్ట్ కొచ్చికి అయితే వెళ్తున్నాము. ఒక 30 minutes అలాగైతే పట్టింది మాకి కార్ లో. ఎర్నాకుళం నుంచి ఫోర్ట్ కొచ్చికి ఇలా కార్ లో గానీ లేకపోతే బస్సెస్ కూడా ఉంటాయి. ఇంకా లేదు అనుకుంటే వాటర్ వేస్ లో కూడా వెళ్ళొచ్చు. వాటర్ మెట్రో ఉంటది, ఇంకా జెట్టీస్ ఉంటాయి. కేరళలో ఒక చోటు నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళాలన్నా కూడా బోట్ లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంత ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడైతే. కొచ్చిలో వాటర్ మెట్రో ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేద్దాము అనుకుంటున్నాను. కుదిరితే తప్పకుండా వెళ్తాను నేనైతే. టూరిజం ప్లేసెస్ అన్ని కూడా ఫోర్ట్ కొచ్చిలోనే ఉంటాయి. అందుకే మేము రూమ్ వచ్చేసి ఫోర్ట్ కొచ్చిలోనే బుక్ చేసుకున్నాము, కొంచెం సముద్రం దగ్గరగా. ఇంకా రూమ్ కి అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పటికైతే బీచ్ కి వెళ్తున్నాము. ఇక్కడ హౌసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా పెంకుటిల్లే. ఇక్కడ ఇంటి ముందర కూడా చాలా స్పేస్ వదులుకొని ఇంకా అన్ని చెట్లు అయితే పెంచుకున్నారు. భలే నచ్చింది నాకైతే. ఈ రోజు అయితే మేము ఫోర్ట్ కొచ్చికి వచ్చాము. వెనకాలే బీచ్ ఉంది, చూపిస్తాను వచ్చేసి. మా వాళ్ళు అయితే బీచ్ లోనే ఉన్నారు ఆల్రెడీ. ఇంకా మీకు కూడా చూపించేస్తాను బీచ్ అయితే. నాకు బీచెస్ అంటే చాలా ఇష్టము. కేరళ ట్రిప్ కి రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఇదే. ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది, చెట్లు, ఇల్లు అన్ని కూడాను. కొంచెం సేపు అయితే బీచ్ వేవ్స్ తో అయితే బాగా ఆడుకున్నాము. ఇప్పుడైతే చైనీస్ ఫిషింగ్ నెట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇలా ట్రాక్ ఉంది బీచ్ సైడే. రైట్ నో ఇక్కడైతే ఫోటో షూట్ చేసుకుంటున్నారు. పర్ఫెక్ట్ ప్లేస్ ఫోటో షూట్స్ చేసుకోవడానికి. అది కూడా సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది. ఇలా సముద్రంలో పెద్ద పెద్ద షిప్స్ తిరుగుతూ ఉంటే నాకైతే చాలా నచ్చింది. అంత ఫ్రీక్వెంట్ గా అయితే మనం చూడం కాబట్టి. ఇంకా మధ్యలో మేమైతే ఆకుంటూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఇంకా లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్, బాబు ముందే వెళ్ళిపోయారు నడుచుకుంటూ. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వేవ్స్ ని. మార్నింగే కాబట్టి ఏ డిస్టర్బెన్సెస్ లేవు, చాలా తక్కువ మందే ఉన్నారు. చాలా ఎంజాయ్ చేసాము ప్లెజెంట్ గా. నేనైతే ఇక్కడే ఒక 10-20 minutes అయితే ప్రశాంతంగా కూర్చున్నాను. ఓన్లీ ఆ బీచ్ వేవ్స్ సౌండ్ కి అలా ప్రశాంతంగా ఉంది మనసు అయితే. ఇప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎలాంటి థాట్స్ గుర్తుకు రావు, ప్రశాంతంగా ఉంటుంది. మేమందరము కూడా అక్కడే కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేసాము. అర్జున్ కూడా ఏడవకుండా బాగున్నాడు. బాబుకి బయటికి తీసుకొని వస్తే చాలు అన్ని చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తాడు మా వాడైతే.
అయిపోయాక మా బాబుని కూడా బీచ్ లోకి అయితే దించుదాము, ఫస్ట్ టైం వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము అని దించాము. పిల్లలు కూడా అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా డైరెక్ట్ గా. కొచ్చిలో ఉన్న చైనీస్ ఫిషింగ్ నెట్స్ చూడడానికి వచ్చాము. ఇవే అనమాట చైనీస్ ఫిషింగ్ నెట్స్. ఇవి ఎవ్రీ 5 minutesకి అయితే ఎత్తుతూ ఉంటారనమాట. ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి ఈ చేపలు అయితే తక్కువ పడుతున్నాయి. దీనికి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది, చాలా తక్కువ, ఒక 50 రూపీస్ అలాగా. మేమైతే ఇక్కడికి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ డాల్ఫిన్స్ కూడా మాకైతే స్పాట్ అయ్యాయి, నేను చూపిస్తాను ఇక్కడ. చైనీస్ ఫిషింగ్ నెట్స్ కి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. మాకైతే 5 members కి కలిపి 200 అయితే తీసుకున్నారు. దీనికి రిలేటెడ్ హిస్టరీ కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, ఇది సముద్రము నది కలిసే ప్లేస్ అన్నమాట. ఇక్కడ మాత్రమే వర్కౌట్ అవుతుంది ఈ టెక్నిక్ అయితే. ఆల్మోస్ట్ 14th 15th century నుంచి ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ చేపలు పట్టడానికి. మేము ఇందాక నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ ఏరియా మొత్తం పేరు వచ్చేసి వాస్కో డి గామా స్క్వేర్. ఇప్పుడిప్పుడు షాప్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది. వాస్కో డి గామా గురించి మనకి తెలిసిందే చిన్నప్పటి నుంచి. ఆయన యూరోపియన్, అక్కడి నుంచి సైల్ చేసుకుంటూ షిప్ లో 2 years పట్టింది ఇక్కడికి రావడానికి. సీ రూట్ మ్యాప్ అయితే కనుగొన్నాడు మన ఇండియాకి యూరోప్ నుంచి. అందుకే అనుకుంటా ఈ ఏరియా పేరు వచ్చేసి వాస్కో డి గామా స్క్వేర్ అని పెట్టారు. ఇక్కడ ఆయన సమాధి కూడా ఉందంట, అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఇలా సముద్రం మీద వాళ్ళు చెక్కతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇదంతా. కింద ఉన్న చెక్కలు కూడా మరీ అంత స్ట్రాంగ్ గా లేవు. మేము చిన్నగా నడుచుకుంటూ ఆ మిడిల్ లో ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము. Portugal people coming now originally. Rajaka option, you take it. Starting is a bamboo, it's small, but it's a less big. Second batch coming is China. China is a big tree, is a name, but name Chinese fishing. This is counterbalance. Cantilever system. There is a wood at 1000 kg. Have the same weight in the stone. Then pull inside the water, stone up, stone down, then up. Every 5 minutes is a fully maintained. But it's a different. This is not a sea, it's a backwater. Starting it's a fresh water or salt water, it's a mixing. Backwater already is small fishing, catching sea is a big fish, but it's a this is not no season. This is a fish is a breeding time. Next month good season. Good season. Here takes a camera, group for family. ఇది కూడా చేపలు పట్టడానికి ఒక టెక్నిక్. ఒక సైడ్ అయితే సముద్రంలోకి నెట్ వేసింటారు, ఇంకొక సైడ్ వచ్చేసి రాళ్ళు కట్టింటారు. ఇలా ఇవి వచ్చేసి 1000 kgs వరకు ఉంటుంది. 10 minutesకి ఒకసారి అయితే పైకి కిందకి అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఇందులోకి చేపలు అయితే వస్తాయి.
ఇది సీజన్ కాదంట, అందుకే చేపలు అయితే పడలేదు. ఇక్కడికి వెళ్ళినందుకు మాకు డాల్ఫిన్స్ అయితే కనిపించాయి, మీరు కూడా చూడండి. సడన్ గా ఇలా డాల్ఫిన్స్ చూసేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని టూరిజం స్పాట్స్ లో అయితే డాల్ఫిన్స్ కోసమే వెళ్ళినా కూడా కనిపించవు అంత ఈజీగా. ఇక్కడి ఫిషర్మెన్స్ వాళ్ళైతే ఇక్కడే ఉంటాయి ఆ డాల్ఫిన్స్, ఇంచుమించు 8 దాకా ఉన్నాయి అని చెప్పారు. డాల్ఫిన్స్ మరీ పైకి రావట్లేదు, జస్ట్ కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి అంతే. కొట్టి అట్లా సేమ్ ఇదే లైన్ లో ఇలా షాప్స్ అన్ని అయిన తర్వాత చేపలు అయితే అమ్ముతున్నారు. మా హస్బెండ్ కి ఫిషెస్ ఇలా చూడడం అంటే చాలా ఇష్టము, అందుకే వచ్చాము ఏమేం చేపలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి. సముద్రం నుంచి పట్టుకొని వచ్చినట్టున్నారు, అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి. నాకైతే ఈ ఫిషెస్ నేమ్స్ అయితే తెలీదు, మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. నాకు ఫిష్ అన్నా కూడా బాగా ఇష్టమే తినడము, ఇంట్లో అయితేనే బాగా ఇష్టంగా తింటాను, బయట ఎందుకో అంతగా నచ్చదు నాకు. చీలో అన్న ప్లేసెస్ చూడడానికి వచ్చాము, ఓల్డ్ ప్యాలెస్ ఇంకా జూ స్ట్రీట్ ఇంకా మిగతా ప్లేసెస్ అన్ని కూడాను. వెనకాల చూడండి గ్రీన్ కలర్ లేక్ ఎంత బాగుందో, కోకోనట్ ట్రీస్ అన్ని చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. కొచ్చి చూడండి పాత టెంపుల్ లాగా ఉంది, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది రైట్ సైడ్ లో కనబడుతోంది కదా ఒక బిల్డింగ్, అది వచ్చేసి మటాన్చెరీ ప్యాలెస్. ఇది వచ్చేసి లేక్, రాజుల కాలంలో ఈ లేక్ ని ఉపయోగించుకునే వాళ్ళు అనుకుంటా. అటువైపు లోపల నుంచి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి. ప్యాలెస్ ముందరే ఒక టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనబడుతోంది కదా ఇదే మటాన్చెరీ ప్యాలెస్. పైన వచ్చేసి ప్యాలెస్, కింద వచ్చేసి టెంపుల్ లాగా ఉంది. రైట్ సైడ్ లో ఉన్నది కూడా టెంపులే. మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ మటాన్చెరీ ప్యాలెస్. మా వాళ్ళు అయితే కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ప్యాలెస్ కి రెడీ అయ్యి ఈవినింగ్ వెళ్దాము అనుకుంటున్నాము. ఇప్పుడైతే జూ స్ట్రీట్ కి వెళ్తున్నాము. ప్యాలెస్ కి ముందర కూడా గ్రీనరీ గార్డెన్ లాగా చాలా బాగుంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు ముందర అయితే. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే బోటింగ్ పాయింట్ అయితే కనిపించింది. మేము ఇక్కడ నార్మల్ బోటింగ్ రైడ్ ఉంటదేమో అని అడిగాము, కాకపోతే వీళ్ళు రిసార్ట్ నుంచి ఇక్కడ జూ స్ట్రీట్ కి కనెక్షన్ లాగా బోట్లు అయితే తిప్పుతారంట, ప్రైవేట్ సర్వీస్ ఇదైతే. కేరళలో వాటర్ సర్వీస్ ని చాలా అంటే చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు వీళ్ళైతే. ఇంకా జూ స్ట్రీట్ లో అయితే మొత్తం షాపింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా ఈ ఎలిఫెంట్స్ అయితే 2000 3000 అలాగా ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అలా అవుతోంది. ఇప్పుడిప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు అన్ని. ఈవినింగ్ టైమ్స్ అయితే అన్ని ఓపెన్ లో ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా స్పైస్ షాప్స్. ఇక్కడ కేరళలో స్పైసెస్ కూడా చాలా బాగా దొరుకుతాయి. మోస్ట్లీ మనకు కూడా స్పైసెస్ అన్ని కూడా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ స్ట్రీట్ మొత్తము చాలా వరకు ఇలా యాంటిక్ షాప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ ఉన్నవి. ఇక్కడ ఇత్తడి విగ్రహాలు ఇంకా ముందు కాలంలో యూజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. చాలా అంటే చాలా యూనిక్ గా అనిపించింది. ఇలాంటి ప్లేస్ కి అయితే నేను ఫస్ట్ టైం రావడము. ఇంకా పాత పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఇంత కలెక్షన్ వాళ్ళు ఎలా కలెక్ట్ చేశారో కూడా నాకైతే అర్థం కాలేదు. మోస్ట్లీ వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది ఇలాంటివన్నీ రన్ చేయాలంటే. వీళ్ళు యాంటిక్ పీసెస్ తో పాటు నార్మల్ గా హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆవులు లాంటివి చెక్కతో చేశారు ఇవైతే.
ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి షాప్స్ లో, అంటే గుడిలో పెడతారు కదా అంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి. వీడియోగ్రఫీ అలో లేదు అని చెప్పారు. ఇంకా ఈ షాప్ నుంచి అయితే వచ్చేసాము. ఈ షాప్ చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం చెక్కతో చేసినట్టున్నారు. బయటనే పెట్టారు పెద్ద పెద్ద విగ్రహాలు. ఇప్పుడిప్పుడే షాప్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు, మార్నింగ్ టైమ్సే కాబట్టి. ఇది కూడా ఒక యాంటిక్ షాప్. లోపల అయితే ఒక పెద్ద బోట్ ఉంది. నార్మల్ గా కేరళలో ట్రెడిషనల్ గా తోలుతారు కదా చాలా మెంబర్స్ కూర్చొని 2 సైడ్స్, అలాంటిది ఇంత పెద్దది ఇక్కడికి ఎలా తెచ్చారబ్బా అనిపించింది నాకైతే. జ్యూ స్ట్రీట్ లో ఉన్న ప్లేసెస్ అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మేమైతే. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ లాగుంటే లోపలికి అయితే వచ్చాము. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే ఫోటో షూట్స్ కి చాలా బాగుంది. అంత బాగా చేశారు, అంబియన్స్, గార్డెనింగ్ అంతా. గార్డెన్ లోనే వినాయకుడు బొమ్మ కూడా ఉంది పడుకోన్నట్టు. ఇంకా ఇది బీచ్ సైడ్ రెస్టారెంట్. లోపలికి అయితే వెళ్ళిపోదాము, ఎలా ఉంటుందో చూద్దాము. అంబియన్స్ ఇదంతా చాలా బాగుంది. నాకు బీచ్ సైడ్ రెస్టారెంట్స్ అంటే చాలా ఇష్టము. ఈవినింగ్ ఒక బీచ్ సైడ్ రెస్టారెంట్ కి వెళ్దాము అని అనుకుంటున్నాము. ఈ స్ట్రీట్ మొత్తము ఎక్కడ చూసినా యాంటిక్ షాప్స్ ఇంకా స్పైస్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాము. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. లోకల్లో ఫేమస్ గా దొరికే స్నాక్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడైతే, లైక్ బనానా చిప్స్, ఇంకా జాక్ ఫ్రూట్ చిప్స్, ఇంకా హల్వా, ఇలాంటివన్నీ కూడాను. ఈ షాప్ లో అయితే ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపించాయి మాకి. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా మేమైతే బనానా చిప్స్, ఇంకా జాక్ ఫ్రూట్ చిప్స్, ఇంకా హల్వా అయితే తీసుకున్నాము ట్రిప్ లో తినడానికి. ఇంకా ఇంటికి మళ్ళీ మా రిలేటివ్స్ కి లాస్ట్ లో తీసుకుంటాము. ఇప్పటి నుంచే తీసుకుంటే లగేజ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఇక్కడైతే చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. నీమ్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, వెనీలా ఎసెన్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ మసాలాస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఈ షాప్ లో. ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపించింది. స్పైసెస్ ఇలా ప్యాక్ చేశారు బిర్యానీ కావాల్సినవన్నిటి. ఇదంతా కలిపి 1000 రూపీస్ అంట. ఇప్పుడైతే మేము సెయింట్ ఫ్రాన్సిస్కా సిఎస్ఐ చర్చ్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్న టూరిజం ప్లేసెస్ అన్ని కవర్ చేస్తున్నాము. ఇప్పుడైతే చర్చ్ కి వచ్చాము. ఈ చర్చ్ గురించి నాకైతే హిస్టరీ అంతగా తెలియదు, కాకపోతే లోపల వాస్కో డి గామా సమాధి ఉంది, అదైతే చూడ్డానికి వచ్చాము మేము. చర్చ్ లోపలే రైట్ సైడ్ వచ్చేసి వాస్కో డి గామా సమాధి అయితే పెట్టారు. ఇదే అన్నమాట వాస్కో డి గామా సమాధి. ఇక్కడ ఆయన గురించి హిస్టరీ అయితే రాశారు. మా హస్బెండ్ అదే చదువుతున్నాడు. ఈ ప్లేస్ అయితే క్వైట్ డీసెంట్ గా అనిపించింది. లోపల మరీ ఎక్కువ ఆర్కిటెక్చర్ అయితే లేదు. ఇప్పుడైతే రూమ్ కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఒక ఈవినింగ్ 3 కి అలాగైతే స్టార్ట్ చేస్తాము అన్ని ప్లేసెస్ చూడడానికి. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాము ఫోర్ట్ కి వచ్చేది. ఇప్పుడైతే మేము మటాన్చెరీ ప్యాలెస్ కి వచ్చాము. ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నారు కదా. ఇది రాజుల వాళ్ళ ఇల్లు అన్నమాట. లోపల ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాను నేను. 1545 సెంచరీలో
కింగ్ వీర కేరళ వర్మ అనే రాజు కోసం కట్టించారు పోర్చుగీస్ వాళ్ళు ఈ ప్యాలెస్ నైతే. లోపల వీడియోగ్రఫీ అయితే అలౌ లేదు, కాకపోతే నేను ఎలాగో తీసాను. లోపల రాజుల కాలం నాటి వస్తువులన్నీ ఉన్నాయి వాళ్ళు యూజ్ చేసిండేటివి. మోస్ట్లీ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 20 రూపీస్ అంతే. పైన సీలింగ్ చూడండి, వుడ్ తో ఎంత బాగా చేశారంటే ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా హాల్ అన్నమాట. ఫస్ట్ ఈ ప్యాలెస్ ని పోర్చుగీస్ వాళ్ళు రాజుకి గిఫ్ట్ చేశారు. తర్వాత డచ్ వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ప్యాలెస్ ని అయితే రెనోవేషన్ చేశారంట. ఈ రూమ్ ఇంపార్టెన్స్ వచ్చేసి వాల్ కి మొత్తం రామాయణం అయితే పెయింటింగ్ చేశారు. కింద అయితే డిస్క్రిప్షన్ లాగా ఒక లైన్ లాగా రాశారు. అసలు ఒక వాల్ కే ఒక 5 సీన్స్ అలా పెయింటింగ్ అయితే వేశారు. ఎంత బాగా వేశారంటే చాలా నచ్చింది నాకు. కొన్ని వాల్స్ కి అయితే పెయింటింగ్ అయితే పోయింది. ఇక్కడ చూడండి ఎంత ఇన్ డీటెయిల్ గా వేశారనేది. వాళ్ళు అప్పట్లోనే ఎంత క్రియేటివ్ గా ఆలోచించి అయితే వేశారు పెయింటింగ్స్ అని. చాలా మంది వేసింటారు, చాలా టైం కూడా పట్టింటుంది ఈ పెయింటింగ్స్ అన్ని వేయడానికి. ఈ రూమ్ లో అయితే అప్పట్లో యూజ్ చేసిన కాయిన్స్, స్టాంప్స్, ఇంకా మ్యాప్స్ అయితే ఉన్నాయి కేరళకు సంబంధించినవి. ఇది మటాంచెరి ప్యాలెస్, కాకపోతే లోపల నాకు మ్యూజియం లాగా అనిపించింది అప్పటి వస్తువులన్నీ కూడాను. ఈ ప్యాలెస్ ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అన్ని చూసి. బయట కూడా వేడి చాలా ఎక్కువగానే ఉంది, సముద్ర తీరం కాబట్టి. ఇక్కడైతే కాయిన్స్ అన్ని ఉన్నాయి, అప్పట్లో యూజ్ చేసే వాళ్ళు అనుకుంటా. ఈ కాయిన్స్ కొన్ని అయితే అసలు నాకు తెలియని కూడా తెలీదు, ముద్రల్లాగా ఉన్నాయి. 1 పైసా నుంచి అయితే మనకు తెలుసు. ఇది వచ్చేసి రాజులు మధ్యలో కూర్చొని ఉంటే అటువైపు ఇటువైపు మనుషులు పట్టుకొని వెళ్లే వాళ్ళు అనుకుంటా, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి. ఇక్కడైతే రాజుల ఫోటోలు అయితే పెట్టారు, ఇంకా వాళ్ళు యూజ్ చేసిన కత్తులు అన్ని కూడా ఉన్నాయి. హిస్టరీ మొత్తం రాశారు రాజుల గురించి. ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, నేను గోవాలో కూడా చూడలేదు ఇంతమందిని. ఇంకా ఇక్కడ కూడా కత్తులు, ఈటలు, ఇంకా వాళ్ళు యూజ్ చేసిన బట్టలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇది కూడా రాజులు యూజ్ చేసే పల్లకి. ఇది వచ్చేసి రాజు వాళ్ళ పర్సనల్ రూమ్ అనమాట. వెనకాల ఉయ్యాల కనబడుతోంది కదా, ఒకప్పుడు చర్చలన్నీ ఇక్కడే జరిగేటివంట. అందరినీ కూడా అలౌ చేసేవాళ్ళు కాదంట, ఓన్లీ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళని మాత్రమే అలౌ చేసేవాళ్ళంట ఈ రూమ్ లో. ఇప్పుడైతే మేము జూ స్ట్రీట్ లో ఉన్న ఒక మ్యూజియం కి వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చాండలర్స్ అయితే ఉన్నాయి, పైన చూడొచ్చు మీరు. అంటే అప్పట్లో యూజ్ చేసింది చాండలర్స్ వేరే వెరైటీ అన్నమాట. లైటింగ్ కూడా అన్ని లైట్స్ ఆన్ చేశారు కాబట్టి భలే బ్రైట్ గా అనిపించింది ఈ ప్లేస్. ఏం లేదు, ఒక పెద్ద బిగ్ సైజ్ రూమ్ లాగా ఉంది, లోపల పైన అన్ని లైట్స్ ఉన్నాయి అంతే. ఇది కూడా ఒక టూరిజం స్పాట్. ఇంకా ఇది చూసేసిన తర్వాత మేమైతే బీచ్ సైడ్ రెస్టారెంట్ కి వెళ్తున్నాము. నావెల్ మ్యూజియం చూద్దామని వెళ్ళాము, కాకపోతే అక్కడ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే బీచ్ సైడ్ రెస్టారెంట్ కి వచ్చాము. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా, నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. సన్సెట్ అవుతోంది, ఇది కూడా బీచ్ సైడ్ కాబట్టి. ఇంకా మా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, బాబు కూడా చిన్న హై చైర్ అయితే వేసారు. మమ్మల్ని అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదు, ఈ రోజు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా ట్రిప్ ని. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి హోటల్ కొచ్చి ఫోర్ట్ ఫిష్ రెస్టారెంట్. వీళ్ళదే లోపల హోటల్ కూడా ఉంది, బయట అయితే రెస్టారెంట్ లాగా ఉంది. చాలా అంటే చాలా నచ్చింది అంబియన్స్ అయితే. ఇది ఎగ్జాక్ట్ గా సీగల్ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికైతే మేము వచ్చాము. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, నాన్ వెజ్ స్టార్టర్స్ ఇంకా రోటీస్. ఇంకా అవి తింటూ అయితే ఎంజాయ్ చేసాము అలా ఈవినింగ్ ని. మా ముందర టేబుల్ వాళ్ళు అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ఫుల్ డెకోర్ చేశారు రోజ్ పెటల్స్ తో అంతా. పక్కనే చిన్న చిన్న బోట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షిప్స్ వరకు కూడా అయితే వెళ్తున్నాయి. నాకైతే చాలా నచ్చింది, ఇంత క్లోజ్ గా చూడడం ఫస్ట్ టైం కాబట్టి. అలా ఫుడ్ ని తింటూ మంచిగా ఎంజాయ్ చేసాము వ్యూ ని కూడా.
కేరళలో ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది మాకైతే. నేనైతే ఫుడ్ తినేసాను. ఇప్పుడైతే మేము రూమ్ కి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా హస్బెండ్ జగదీష్ ఇంకా మా తమ్ముడు ఇద్దరు కలిసి లోకల్ ఫుడ్ ని ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళారు. चट्टी चोर क्रैब फिश का चट्टी का तो क्या है भाई? चट्टी में पूरा फिश का क्रैब प्रॉन्स स्क्विड पूरा मिलेगा। वो वाला क्रैब है, क्रैब उसका क्रैब ड्राई चाहिए, रोस्ट चाहिए, आपका क्या चाहिए वो बनाते। लेग क्रैब है और तवा है फिश में। अभी देखा फिश में देखा फिश में क्या चाहिए आपको अभी बनाए 10 मिनट के। वो कितना तवा फिश में और उसका फिश का रेट का वेट में वेट नहीं है। ఇక్కడైతే సీ ఫుడ్ ని ఇలా మసాలా పెట్టేసి అమ్ముతారంట. మనకి ఏది కావాలనుకుంటే అది అప్పటికప్పుడే ఫ్రై చేసిస్తారు. ఇక్కడ అంబియన్స్ పార్టీషన్ మొత్తం బ్యాంబూస్ తోనే చేశారు. కొంచెం ప్లేస్ లోనే చాలా యూనిక్ గా అనిపించిందంట. మా వాళ్ళైతే కేరళ ఫేమస్ పుట్టు అండ్ మలబార్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేశారు. మా వాళ్ళు కూడా ఫస్ట్ టైం పుట్టు ట్రై చేయడము. ఎగ్జాక్ట్ గా ఇడ్లీ లాగా ఉన్నిందంట. పైన మొత్తం కోకోనట్ పౌడర్ అయితే వేశారు. మార్నింగ్ నుంచి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయాము మేమైతే. మా తమ్ముడు జగదీష్ అయితే బయట తిరగడానికి వెళ్ళారు. టేస్ట్ అయితే చాలా బాగుందంట పుట్టు అండ్ మలబార్ చికెన్ కర్రీ. ఇక్కడ లోకల్ లో చిన్న చిన్న హౌసెస్ ని రెస్టారెంట్ లాగా కన్వర్ట్ చేశారు. మా వాళ్ళు అయితే ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారంట. టేస్ట్ అయితే సూపర్ ఉన్నిందంట. చూస్తున్నారు కదా ఎక్కడ చూసిన ఫారినర్స్. కొచ్చిలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫారినర్స్ అయితే. ఇంకా కేరళకి రిలేటెడ్ వీడియోస్ అన్ని రాబోతున్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.